తెలంగాణ ఆటో అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం మేము. అయితే ఇవాళ గతంలో ఆటోలు నడిచేదే మహా కష్టం మీద పొద్దంతా కష్టపడితే కానీ ఒక 600-700 ఉండబోయి ఇంట్లో ఏదో జీవనం గడుపుకునే వాళ్ళము. అట్లాంటిది ఇలా ఆ మహిళలకు ఫ్రీ బస్సులు ఇచ్చేసిన తర్వాత ఆటోలు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉన్నా కూడా 100 రూపాయలు సంపాదించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకని చెప్పేసి మేము ఏమని కోరుకుంటున్నాం అంటే గవర్నమెంట్ నుంచి ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచితం అనేది తీసేసేయాలి. లేదు అనుకుంటే మాత్రం ప్రతి ఆటో డ్రైవర్కి ఫర్ మంత్లీ వచ్చేసి 15,000 నుంచి 20,000 మధ్యలో వేసి ఒక ఆటో డ్రైవర్ కుటుంబాన్ని కాపాడాలి. అదేవిధంగా ఈ గవర్నమెంట్కి మేము కూడా సపోర్ట్ చేయమని కాదు. కాకపోతే ఏంటంటే గతంలో ఎంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఎటువంటి ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు పెద్దగా ఇబ్బంది కలగలేదు. కానీ ఫస్ట్ టైం ఇవాళ మాకు ఇబ్బంది కలిగింది. అందుకని చెప్పేసి మేము మా కోరిక ఏంటంటే ఒకటే, మాకు ఉచిత బస్సులు తీసేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు ఉచిత బస్సులు తీసేయలేము అనుకున్న పక్షంలో మాకు ఎటువంటి సందర్భం లేకుండా మాకు నెలకు ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి వేసి వాళ్ళని న్యాయపరచాలని చెప్పి కోరుకుంటున్నాం. మార్పు కావాలనుకున్నాం కానీ మనుషులు చచ్చిపోయేటట్టు మార్పు చేస్తారని అనుకోలేదన్నా. మేము ఆటోలు మొత్తం నలగబెట్టాల్సి వస్తుంది. మేము 5 లక్షలు 6 లక్షల ఆటో పెట్టుకున్నాము. ఫ్రీగా పెడితే మేము ఎట్లా బతకాలన్నా? పిల్లలు రోడ్డు మీదకి వస్తున్నారన్నా. మీరే ఆలోచించుకొని ఏదో ఒకటి ఆటో వాళ్ళకి న్యాయం చేస్తారని మీడియా ద్వారా మేము కోరుకుంటున్నామన్నా. కాంగ్రెస్ రాకముందుకు మార్పు కావాలన్నారు. ఏది మార్పు? ఇదేనా? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలన్నారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లను మార్పు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసాడు. మేమేం చేయాలి? మేము చేస్తేనే కదా ఆటోలకు పెడితే వాళ్ళు తిరిగి వచ్చేది. మీరు 2500 అంటారు, బస్సు ఫ్రీ అంటారు, అన్ని వాళ్ళే అంటారు. అంటే మేము ఓట్లే లేదా? మేము ఆటో డ్రైవర్లం కదా? ఇన్ని రోజులు మేము నడుపుకొని ఇంట్లో ఇలా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకు మాకు ఇట్లా చేస్తున్నారు మీరు? మీరు నేను చెప్తున్నా, అర్థం చేసుకోండి. మీరు గవర్నమెంట్కి ఒకటే మేము సూచించేది, మాకేందంటే నెలకు 15,000 నుండి 20,000 వరకు మాకు మీరు ఇస్తేనే మాకు గడుస్తుంది జీవనం, లేకపోతే గడవదు. లేకపోతే దేనికైనా రెడీ. మేము బస్సులు ఆపుతాం, బస్సులు నడవకుండా చేస్తాం, మేము ఏమైనా చేస్తాం. మీరు ఇలాగనే చేస్తే మేము రోడ్డు మీద పడి అడక తినేటైతే దోపిడి దొంగలు తయారైనట్టు అవుతారు ఆటో డ్రైవర్లు. ఉన్నోళ్ళ దగ్గర దోసుకున్నట్టు అవుతుంది. అదే విషయం నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్కు, కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నా, మీరు ఆలోచించి మా ఆటో డ్రైవర్లకు ఎంత తొందరగా మీరు నిర్ణయం తీసుకుంటే అంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు 1,00,000 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇప్పుడు ఆటో డ్రైవర్లు అందరూ తలుచుకుంటే ఏం చేయలేరు అనుకుంటారు. కానీ ఒక్కసారి కడుపు కానీ ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుందో చూపించాలంటే చూపిస్తాం మేము. కానీ ఓపిక పట్టినాం మేము. మీరు ఏదో చేస్తారు కదా కొత్త ప్రభుత్వంగా ఏదో చేస్తారు అనుకున్నాం. కానీ ఇన్ని రోజులు టీఆర్ఎస్ ఉంది, టీడీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ వల్ల మాకేం ఇబ్బంది కాలేదు. మీరు వచ్చారు మాకు ఇబ్బంది పెట్టి రోడ్డు మీద పడేసారు. మేము ఎట్లా బతకాలి? ఏం చేయాలి? కిరాయి ఏం కట్టాలి? ఇప్పుడు ఆటో కిరాయి కట్టాలి, చిట్టీలు కట్టుకోవాలి, పిల్లల చదువులకు, హాస్పిటల్లకు, ఇవన్నీ ఎట్లా చెప్పండి? మేము ఏం చేయాలి? మేము కోరేది అదే. మీరు చెప్పండి ఏం చేయాలంటే అది చేస్తాం మేము. మరి అట్లా కాదు ఇట్లా మీకు ఉపాధి కల్పిస్తుంటే ఉపాధి కల్పండి, డ్రైవర్లందరికీ ఉపాధి కల్పండి. మేము కాదంటలేము. మా తోటి డ్రైవర్లతో మాట్లాడి ఇదే కోరిక మాది. మనకి మార్పు కావాలనుకున్నటువంటి ప్రయత్నం చేశారు. అందరు కలిసి ఓట్లు ఇస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఒక్క కాంగ్రెస్లో ఉన్న మహిళలు ఓట్లు ఇస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అంటే ఈడ ఉంటే ఆటో వదులుతారు, ఇంటికి పోతే ఆటో వదిలేస్తే వాళ్ళు కూడా కార్యకర్తలు అవుతారు. ప్రతి ఒక్కరు ఓటేస్తేనే కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్పు కావాలని చేసింది. కానీ ఈ మార్పు చేస్తారు ఇలాంటి సామాన్య కార్యకర్తలాగా ఉండి మామూలు ఆటో డ్రైవర్లను రోడ్డున పడేస్తారంటే ఇది ప్రభుత్వం చేసిన మార్పు కాదు. తప్పనిసరి ప్రభుత్వం ఆలోచించి ఆటో డ్రైవర్లకు తగు న్యాయం చేయాలని ప్రతిరోజు మేము 500 నుంచి 1,500, 2,000 దాకా కూడా చేసే కార్యక్రమం ఉండేది. ఇప్పుడు ₹1 నుంచి ₹100 వరకు చేయాలంటే పొద్దు నుంచి రాత్రి వరకు కూడా 24 గంటలు 48 గంటలు చేసినా కూడా 200 వస్తలేదు. 200 కాదు 2,000 చేసేవాళ్ళము. అటువంటి ప్రభుత్వానికి మేము సూచన చేసేది ఒకటే, మహిళలకు ఇంట్లో కూర్చున్న మహిళలకు తెచ్చితే కాంగ్రెస్ పాలన ఇది చాలా ఘోరమైన పరిపాలన అయింది. మీరు చేసే విధానం మంచిదా లేదు. ఎట్లా అంటే మాకు ఎక్కేది లేడీసు. ఈ 7 లక్షల ఆటోల నోర్లల్లో మన్ను పోసి నువ్వు ఏ పార్టీ ప్రభుత్వాన్ని పరిపాలన చేద్దావు అనుకుంటున్నావో ఇట్లాంటి పద్ధతులు బాగాలేవు. కాకపోతే నువ్వు బస్ ఛార్జీ తగ్గించుకొని మాట్లాడుకోవాలి. కానీ నువ్వు ఈ ఆటోలలో మా నోట్ల మన్ను పోస్తే ఏంది ఇది చక్కదనం? ఇది పద్ధతి బాగలేదు. నువ్వేం చేసినా కానీ ఇప్పటికైనా మీరు సర్దిద్దుకొని దీన్ని ఏమైనా కంట్రోల్ చేస్తేనే మర్యాద. కానీ లేకపోతే ఆటోలన్నీ వచ్చి కూడా మీ అసెంబ్లీ ముందల మొత్తం ముట్టడిగిస్తే అని చెప్పి నేను మనవి చేస్తున్నాను.